ఒక సింహం, దోమ. చిన్న కథ. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక బలమైన సింహం జీవించేది. అది నిజంగా అడవికి రాజు. అయితే దానికి ఒక అహంకారం ఉండేది. నా శక్తికి ఎవరూ సాటికారు, నేనే పరమేశ్వరుడు అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు సింహం ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ గర్జిస్తూ, నేనే అడవికి రాజు, నన్ను జయించగలిగినవాడు ఈ లోకంలో లేడు అని అనుకుంది. అప్పుడు అక్కడి దగ్గరే చిన్నగా గూయిగూయి అంటూ ఒక దోమ ఎగురుతూ వచ్చింది. దోమ సింహం మాటలు విని నవ్వేసింది. అయ్యో సింహరాజా, నువ్వు ఎంత బలవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు చిన్నవారిని తక్కువ అంచనా వెయ్యడం సరైంది కాదు. నేను చిన్నదాన్నే అయినా నీకు సవాల్ విసరగలను అని చెప్పింది. సింహం మొదట దాన్ని పట్టించుకోలేదు. ఏమిట్రా, చిన్నదోమ నన్ను ఓడిస్తుందని అనుకుంటుందా? ఇది అసాధ్యం. నేనే అడవికి సింహం అని గర్జించింది. కాని దోమ ధైర్యంగా, అయితే చూద్దాం, నీ శక్తి ఎంత, నా శక్తి ఎంత అని చెప్పి యుద్ధానికి సిద్ధమైంది. దోమసింహం దగ్గరికి వెళ్ళి గూయిగూయి అంటూ గర్జించింది. తరువాత సింహం ముక్కుపై కూర్చుని కుట్టింది. సింహం ఒక్కసారిగా అరుస్తూ తన గోళ్లతో దోమను కొట్టాలని ప్రయత్నించింది. కాని దోమ ఎగిరిపోయింది. దోమ ఆగ్రహంతో తన గోళ్లతో దోమను పట్టుకోవాలని ప్రయత్నించగా తన ముఖాన్నే గాయపరుచుకుంది. చివరికి రక్తం కారేంతవరకు గుచ్చేసుకుంది. దోమ మాత్రం అలసిపోకుండా గెలిచిన సైనికుడిలా గూయి గూయి చేస్తూ ఎగిరిపోయింది. సింహం అలసిపోయి నేలమీద కూర్చుని శ్వాస తీసుకుంటూ, ఓ చిన్న దోమ కూడా నన్ను ఇంతలా బాధపెట్టగలదా అని ఆశ్చర్యపోయింది. దోమ గర్వంగా, నేనే గెలిచాను, నేనే శక్తివంతుడ్ని అని మెల్లిగా పాటలు పాడుకుంటూ ఎగురుతూ వెళ్తోంది. కాని కొద్ది దూరం వెళ్ళగానే ఒక చీమల జాలంలో స్పైడర్ వలలో ఇరుక్కుపోయింది. అక్కడినుంచి బయటపడలేక చివరికి ఆ దోమ చనిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: 1. ఎంత బలమైనవాడైనా చిన్నవారిని తక్కువ అంచనా వెయ్యకూడదు.